మన పార్టీకి సంబంధించిన ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు ఒక ఆయన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, మరి నెల్లూరు అంట. సరే గతంలో నెల్లూరు అంట కాదులే, నెల్లూరు ఇంకేం ఊరికేం పోతాడులే. కానీ మరి గతంలో కూడా మనం ఆయన మీద ఒక వీడియో చేయడం జరిగింది. అంటే నేను నెల్లూరుకు పోయి మరి మనోడు ఏదో పక్క దేశ రహస్యాలను కనిపెట్టాడు, ఆ రహస్యాలని మన పార్టీకి సంబంధించిన వ్యక్తులకు అందరికీ కూడా తెలియజేద్దాం అనేటువంటి ప్రక్రియలో భాగంగా మనం అక్కడ పోవటం, ఆడ వాస్తవాలు తెలుసుకున్నాం. సరే అది అయిపోయింది, దాని గురించి కాదు. ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ళలో చదివి మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థుల పేర్లు, వాళ్ళకు వచ్చిన మార్కులు, అదేవిధంగా వాళ్ళు ఏ స్కూల్లో చదివినారనేది కూడా మరి మనకు ఉండేటువంటి పేపర్లు ఏదైతే ఉన్నదో పేపర్లో ప్రకటన ఇవ్వడం జరిగింది. ఆ ప్రకటన మీద ఆయన స్పందించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఏం మాట్లాడుతున్నాడో విందాం. ఆ తర్వాత తప్పకుండా వీడియోని మనం విశ్లేషణ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. మరి ఏం మాట్లాడుతున్నాడో విందాం. ఫస్ట్గా చెప్పుయా, చెప్పా. మొన్నటి రోజున 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఈ విధంగా అన్ని పత్రికల్లో ఈ పత్రికలో ఒక్కొక్క పత్రికకి యాడ్ ఇవ్వాలంటే సుమారుగా నాకు తెలిసి 70 లక్షల నుంచి 1 కోటి రూపాయలకు ఒక పత్రిక ఖర్చు అవుతుంది. పత్రికకి 1 కోటి రూపాయల దాకా కూడా ఖర్చు అవుతుంది. సరే, ఆయన ఖర్చు గురించి మాట్లాడారు ప్రజలారా. ఏంటంటే ఇంకా కూడా మాట్లాడున్నాడు, దాని గురించి ఇక్కడ మనం డిస్కషన్ చేద్దాం. ప్రస్తుతానికి ఖర్చు గురించి మాట్లాడినాడు. అంటే ఖర్చుల గురించి మాట్లాడాలంటే అయ్యా చంద్రశేఖర్ రెడ్డి నీకు చెప్తాను నేను ఈను. మరి జగనన్నకు ఉండేటువంటి రంగుల పిచ్చతో, పబ్లిసిటీ పిచ్చతో మనం ఏ విధంగా ప్రభుత్వ స్కూళ్ళ మీద ఎటువంటి రంగులు వేయించినా మళ్ళా హైకోర్టు మెటల్తో కొట్టిన తర్వాత మళ్ళా వాటిని ఏ విధంగా మరి తొలగించి మామూలు రంగులు వేసినాం, దానికి ఎంత మేర ఖర్చు పెట్టినామో ఒకసారి చెబితే బాగుంటుంది. మరి అదేవిధంగా చూసుకుంటే మరి మన అన్నకుండేటువంటి పబ్లిసిటీ పిచ్చతో మరి బ్యాగుల మీద అన్నబొమ్మే, పుస్తకాల మీద అన్నబొమ్మే, ఎట్నో ఇంకా సాక్షుల మీద తెచ్చే వాసన వచ్చదని వేయలేదు. మరి అదేవిధంగా షూ మీద అన్నబొమ్మే, మరి బెల్టుల మీద అన్నబొమ్మే, టై మీద అన్నబొమ్మే, మరి ఆ స్కూల్కి ఇచ్చేటువంటి ఆ యూనిఫామ్ కూడా ఏ విధంగా ఉన్నింది, ఏంది కథ అనేది అందరూ కూడా చూసినారు. మరి అదేవిధంగా చూసుకుంటే చిక్కీల మీద 5 రూపాయలకు ఇచ్చేటువంటి చిక్కీ మీద కూడా మన అన్న బొమ్మ వేసుకున్నారు. అన్న పాలు ఏదైతే పాలు ఇచ్చారో వాటి మీద కూడా అన్న బొమ్మ, కోడిగుడ్ల మీద కూడా అన్న బొమ్మ వేసుకున్నాడు. మరి అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉండేటువంటి టాయిలెట్ల మీద కూడా అన్న బొమ్మ వేసుకున్నాడు. మరి వాటికి ఎంత ఖర్చు అయింది, మరి ఆ ఖర్చుని ఎవడమ్మా మొగుడు సొమ్ముతో ఇచ్చినారని రాష్ట్రంలో ఉండే ప్రజలు అనుకుంటున్నారు. దీనికి కూడా మనం వివరణ ఇస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. రాష్ట్ర ప్రజానికం కూడా హర్షించారు. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎవడమ్మా మొగుడు సొమ్ముతో ఈ ప్రభుత్వ భవనాలకన్నిటికీ, ప్రభుత్వ మరి ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్ళకు